హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదంతా ఇన్ఫోసిస్ కంపెనీ. సో నేను 2021 బ్యాచ్ రిలీవ్డ్ అనమాట. జాబులు వస్తాయో లేదంటే తెలియని టైంలో దేవుడి దయ వల్ల మా స్కిల్ వల్ల తెలియదు కానీ మాకు జాబ్ అయితే వచ్చింది. ఇదో నాకు నా ఫ్రెండ్కి. సో ఇప్పుడు టైం అయితే 6:30 అవుతుంది. ఇదంతా చూస్తున్నారు కదా, ఇదంతా ఇన్ఫోసిస్ మెయిన్ గేట్ లోపల అనమాట. సో ఒకసారి ఐడి కార్డ్ చూపించిన తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత స్కాన్ చేసి లోపలికి వెళ్ళిపోవడం. సో అలా మనం ముందుకు వెళ్ళాలన్నమాట. చెప్పాక టైం 6:30 అవుతుంది. ఎందుకు ఇంత తొందరగా లోపలికి వచ్చారనుకుంటే జిమ్కి వెళ్తున్నాం గైస్. D1 అనమాట జిమ్. సో అలా నడుస్తున్నాం. ఇది చాలా పెద్దది అనమాట. ఇన్ఫోసిస్ ఆల్మోస్ట్ 470 ఏకర్స్ ఉంటుంది. జస్ట్ ఇది వాకబుల్ డిస్టెన్సే. జస్ట్ ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ లోపలికి ఉంటుంది. అక్కడ నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత ఒక మాహిష్మతి కోటలు వస్తాయన్నమాట. ఒక ఇంచుమించుగా ఒక 20 బిల్డింగ్లు అలా ఉంటాయి లోపల. నేను చెప్పాను కదా 470 ఏకర్స్ అని. మా ఫ్రెండ్ కూడా అప్పుడప్పుడు కనిపిస్తాడు, అక్కడికి ఒక హాయ్ వేసుకోండి. సో మీకు డౌట్ రావచ్చు, ఎందుకు ఇప్పుడు జిమ్కి వెళ్తున్నారు అనుకొని. తప్పట్లేదు గాయస్, వర్క్ చేసి చేసి చిరాకు వచ్చేస్తుంది, నడుము నొప్పులు అన్నీ వస్తున్నాయి. సో ఇక్కడ మనకు జాబ్ వచ్చిందని సంతోషం ఎక్కువసేపు ఉండదు గైస్. ఎందుకంటే జాబ్ రావాలి అంటే ముందు ఇంటర్వ్యూస్ ఉంటాయి, రిటన్ టెస్టులు ఉంటాయి. అది అయిన తర్వాత మీకు జాబ్ వచ్చింది హ్యాపీగా ఉంటామంటే కుదరదు. ఇక్కడ లోపలికి ఐటీ ఇండస్ట్రీకి లోపలికి వచ్చిన తర్వాత మనకి అంటే మాకైతే సంవత్సరం పైగా బెంచ్లో ఉంచారు. బెంచ్లో ఉంచిన సంవత్సరం తర్వాత అంటే ప్రాజెక్ట్ ఏమి ఉండదు అనమాట. నెక్స్ట్ ప్రాజెక్ట్ రావాలి అంటే దానికి క్లయింట్ ఇంటర్వ్యూ ఉంటుంది. కొన్ని ప్రాజెక్ట్ వచ్చాక మనకి కావాల్సిన ప్రాజెక్టే రాదు. మనం నేర్చుకున్న స్కిల్ ఒకటి ఉండొచ్చు, వచ్చిన ప్రాజెక్ట్ ఒకటి అవ్వచ్చు. ఆ విధంగా ఇక్కడ ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఆ స్కిల్ నేర్చుకొని ఉండాలి. ఒకవేళ పొరపాటున మన బ్యాక్లాగ్ కోసం ఆ ప్రాజెక్ట్ ఎండ్ అయిపోయింది అనుకోండి, మళ్ళీ అదే స్కిల్ మీద ఇంకో ప్రాజెక్ట్ వస్తుందని గ్యారంటీ అస్సలు ఇవ్వలేము. సో ఈ ప్రాజెక్ట్ అంటే మనం మేనేజర్ని అడగాలి, నాకు ఈ స్కిల్స్ మీద ఇంట్రెస్ట్ ఉంది, ఈ స్కిల్స్ నాకు వచ్చు, నాకు ఆ ప్రాజెక్టే కావాలి అంటే కొన్నిసార్లు రావచ్చు, రాకపోవచ్చు. ఎలా చూసినా వచ్చిన దాంతో తృప్తి పడాలి. తర్వాత బయట ఆపర్చునిటీస్ కోసం ట్రై చేస్తూ ఉండాలి. కానీ ఒక్క మాట ఏంటంటే, అంటే జనరల్గా నేను అంటే చూస్తూ ఉంటాం కదా కంపెనీస్ అయితే ఒక బిల్డింగ్ లేకపోతే ఒక చాలా పెద్ద బిల్డింగ్ ఉంటుంది. కానీ ఇన్ఫోసిస్ మాత్రం ఒక డిఫరెంట్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది గైస్. ఈ 450 to 470 ఏకర్స్ లోపలే అసలు ఎక్కడ చూసినా గ్రీనరీ అనమాట. నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు అయితే అసలు పిచ్చగా ఎంజాయ్ చేశాను. లోపల ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. లోపలికి వెళ్తున్న కొద్ది ఫస్ట్ రోజు అయితే నేను చాలా అలిసిపోయాను. ఇంత దూరం నడలేక, అమ్మో ఇంత దూరం ఉంది ఏంట్రా బాబు అనుకో. కానీ అలాగా అలవాటు అయిపోయింది. సో ఇదే ఒక ఎక్సర్సైజ్లో భాగం చేస్తున్నాం అనమాట. సో హైదరాబాద్ క్యాంపస్ బాగుంటుంది, కానీ మైసూర్ క్యాంపస్ ఇంకా బాగుంటుంది. మాకు అదృష్టం లేదు కానీ, అంటే మేము కరోనా బ్యాచ్ కదా, ఆ టైంలో మాకు ట్రైనింగ్ అంతా ఆన్లైన్లో అయిందనమాట. సో మేము మైసూర్ని మిస్ అయ్యాం. బట్ నేను మైసూర్ వెళ్ళాను. మైసూర్ క్యాంపస్ అయితే ఎక్సలెంట్ గైస్, చాలా అంటే చాలా బాగుంటుంది. అది కూడా ఒక 300 to 400 ఏకర్స్ ఉంటుంది. కానీ ఆ ఒకే ప్లేస్లో మంచిగా బిల్డింగ్స్ అన్నీ అరేంజ్ అయ్యి ఉంటాయి అన్నమాట. ఎక్కడ గార్డెన్ ఉండాలి అక్కడ ఉంటుంది, ఎక్కడ రన్నింగ్ ట్రాక్ ఉండాలి అక్కడ ఉంటుంది, క్రికెట్ గ్రౌండ్ ఒక దగ్గర ఉంటుంది అంతా. సో ఈ హైదరాబాద్ కూడా కొంచెం అలానే ఉంటుంది. కాబట్టి దాంతో పోలిస్తే ఇప్పుడు నేను ఉంటున్న క్యాంపస్ కొంచెం తక్కువ. బట్ ఇది చాలా పెద్దది, నాకు తెలిసి చాలా అంటే చాలా పెద్దది. సో లోపల ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది అనమాట. మీరు బయట ఉన్నంతసేపు మీకు ఒకలా ఉంటుంది, కానీ లోపలికి వెళ్ళేసరికి గ్రీనరీ ఇదంతా చూసిన తర్వాత మీ మూడ్ మొత్తం మారిపోద్ది అనమాట. అంత బాగుంటుంది లోపల. కానీ కొంచెం బాధగా ఉందన్నమాట. ఎందుకంటే నా బెస్ట్ ఫ్రెండ్, నా ఇంజనీరింగ్ గురించి నాతో నా ఫ్రెండ్ ఇప్పుడు చూశారు కదా వీడియోలో. సో వీడికి బెంచ్లో ఉన్నందుకు ఒక మెయిల్ పెట్టారనమాట, ఒక సర్టిఫికేషన్ చేయమని. కానీ ఒకవేళ సర్టిఫికేషన్ ఫెయిల్ అయితే కంపెనీ నుంచి తీసేస్తాము అంటున్నారు. బట్ చూడాలి. సో ఎస్ గైస్, నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్ దీని తర్వాత ఏముందని అది కూడా చూపిస్తాను. సో ప్లీజ్ ఎంకరేజ్ చేయండి. క్వాలిటీ అన్నది వీడియోలో తగ్గచ్చు, బట్ నెక్స్ట్ టైం మెయింటైన్ చేస్తాను. ఇంకా మంచిగా మీ క్యాంపస్ మొత్తం చూపిస్తాను, ఓకేనా? సో బాయ్ ఫ్రెండ్స్.